ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సముదాయంలో స్నేహ మహిళా సంఘాల సముదాయంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలపై విద్యార్థులచే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మహిళలు 15 నుంచి 18 ఏళ్ల లోపు మహిళలు స్నేహ మహిళా సంఘంలో ప్రతి ఒక్కరూ చేరి ఆర్థికంగా లాభం పొందాలని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ రోజు మహిళలకు ఆర్థికంగా ఎదగటానికి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 600 బస్సులు ప్రతి మండలానికి ఇవ్వటం జరుగుతుందన్నారు మంత్రి సీతక్క. మన కిషోర బాలికలు ఈరోజు మాతో మా శాఖ ద్వారా పనిచేస్తున్నారు. దివ్య దేవరాజన్ గారు మన సిఇఓ గారు మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మరి సైకిల్ నేర్పించడం, దాని తర్వాత ఇంకా అప్గ్రేడ్ చేయాలని అనుకుంటున్నాం. తొందరలో ఇంకేం చేయాలో కూడా చెప్తాం. ఇట్లా మీరందరూ కూడా దయచేసి ఇంకొకటి, చదివితే ఏమొస్తుంది, ఉద్యోగాలు వస్తాయా అదే. ఇప్పుడు మన చిన్న ఏజ్లో అమ్మ నాన్నతో కలిసి ఉంటాం. ఒక ఏజ్ వచ్చినాక మ్యారేజ్ అయితే ఆ లైఫ్ వేరే ఉంటుంది. తర్వాత ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు వేరే జనం, కొడుకులు మనవలు మనవరాలు. కానీ నీకు అన్ని వేళలలో ఉండేది నీ నాలెడ్జ్, నీ ఎడ్యుకేషన్. అది ఎవ్వరు గుంజుకోలేరు, ఎవరు తగలబెట్టినా పోదు. మనం బతుకున్నంత కాలం మన నాలెడ్జ్ని ఇతరులో పంచుతాము. మనం కొంతమందికి టీచ్ చేస్తాం, చెప్తాము, వాళ్ళకి నేర్పిస్తాము. మనం చనిపోయినా కూడా మన ద్వారా ఎదిగినటువంటి వాళ్ళు మన పేరును ఈ సమాజంలో గుర్తుండేలాగా చేస్తారు. 18 సంవత్సరాలు పెళ్లిళ్ళు వచ్చిన అమ్మాయిలు 18 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవాలి. అందుకే ప్రభుత్వం గుర్తించి కళ్యాణ లక్ష్మి పథకం పెట్టింది. కళ్యాణ లక్ష్మి పథకం పెట్టారు. 18 సంవత్సరాల నిండులకే పెళ్లి చేయాలి. అట్లయితే 1,116 రూపాయలు వచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టింది. అందు గురించే ఇంతకుముందు బాల్య వివాహాలు చేస్తుంది. మరి ఇంతకుముందు బాల్య వివాహాలకు ఎంతో మంది చేస్తుంది. మరి ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి రావడంతో బాల్య వివాహాలు కూడా తగ్గిపోవడం జరిగింది. మీకోసం ఫోన్ అంతే తప్పిస్తే ఫోన్ మళ్ళీ 80% కూడా డ్రైవ్ చేయదు. ఆ కంట్రోల్ ఎప్పుడైతే మీకు వస్తుందో తప్పకుండా మీరు డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు మీ గ్రూప్లో చర్చించుకోవాలి. ఎవరికైనా అలాంటి అలవాటు ఉంది చెప్పాలి. ఏ ఒక్క గ్రూప్లో కూడా ఏ అమ్మాయికి కూడా 18 ఇయర్స్ లోపల పెళ్లి కాకుండా చూసుకుంటారా? ఓకే సరే. సో ఎస్ సేఫ్టీ అయిపోయింది, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్ అయిపోయింది. హెచ్ దేనికి? హెల్త్. సో యూజువల్గా మీరు మీ అమ్మని చూసి ఉంటారు.